బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర అమాంతం పడిపోయింది. గత 3-4 నెలల క్రితం 550 నుండి 600 మధ్యలో ఉండే హెరిటేజ్ ఫుడ్స్ షేర్ మార్కెటింగ్ ధర అమాంతం 355 నుండి 365 మధ్యలో ట్రేడ్ అవుతా ఉంది. ఇంత భారీగా హెరిటేజ్ ఫుడ్స్ యొక్క షేర్ విలువ తగ్గడానికి కారణాలేంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ పై విష ప్రచారం కొనసాగుతూ ఉంది. తిరుమల లడ్డూపై ఎలాగైతే విష ప్రచారం చేశారో చంద్రబాబు యొక్క సొంత కంపెనీ అయినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ పై కూడా ఇప్పుడు విష ప్రచారం కొనసాగుతుంది. మొన్నేమో కేరళలో హెరిటేజ్ పాలను బ్యాన్ చేశారు. ఎందుకంటే హెరిటేజ్ పాలలో క్యాన్సర్కి ఉత్పత్తి అయ్యే కారకాలు ఉన్నాయి అని ఒక ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు వీడియో వైరల్ అయింది. అదేవిధంగా కేరళలో పాల ఉత్పత్తులను ఎందుకు నిషేధించారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు హెరిటేజ్ నెయ్యికి సంబంధించి భోలే బాబా డైరీ మరియు ఇందాపూర్ డైరీ హెరిటేజ్కి ఒకటి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇంకోటి వచ్చేసి అనుబంధ సంస్థ. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని, జంతు పువ్వులు కలిసింది అని, చేప నూనె కలిసింది అని, పంది నూనె కలిసింది అని ఏదైతే చంద్రబాబు ప్రచారం చేశాడో ఆ భోలే బాబా డైరీ వచ్చేసి హెరిటేజ్ సంస్థకు అనుబంధ సంస్థేనట. అంతే. చంద్రబాబు యొక్క మాటలు, చంద్రబాబు యొక్క నిరాధారమైన ఆరోపణలు బెడిసి కొట్టింది. తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ పైన పడిపోయింది. ఇప్పుడు దేవుడు ఎక్కడో లేడండి. మనం చేసే కర్మల్లో, మనం చేసే పాపాల్లో ఆయన ఖచ్చితంగా అన్నీ చూస్తూ ఉంటాడు. మనం చేసే కర్మలు ఎలా ఉంటాయో దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అదేలాగా అనుభవిస్తున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఒక కంపెనీ షేర్ మార్కెటింగ్ ధర అమాంతం పడిపోయిందంటే అంతకన్నా ఘోరమైన విషయం ఉంటుందా? అంతకన్నా ఆ వ్యక్తిని కృంగదీసే విషయం ఉంటుందా? ఆ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా ఉంటుందా చెప్పండి? హెరిటేజ్ ఫుడ్స్ పై ఈరోజు విష ప్రచారం ఎలా కొనసాగుతుందో దానంతటికీ కారణం చంద్రబాబు నాయుడు అండ్ కో. చంద్రబాబు నాయుడే ఆయన నెత్తిపైన ఆయన చెత్తేసుకున్నాడు. హెరిటేజ్ ఫుడ్స్ షేర్ మార్కెటింగ్ విలువ దాదాపు 550 నుండి 600 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉండేది గతంలో 3 నెలల క్రితం వరకు. కానీ ఇప్పుడు అమాంతం పడిపోయి 350 నుండి 360 మధ్యలో ఉంది ఈరోజు. రేపు ఎంత ఉంటుందో తెలియదు, ఎల్లుండి ఎంత ఉంటుందో తెలియదు. ఈ ప్రచారం కాస్త ఎక్కువైతే హెరిటేజ్ ఫుడ్స్ ఏమవుతుంది అనే భయంకరమైన ఆలోచనలు, భయంకరమైన వాస్తవాలు విని తట్టుకునే శక్తి చంద్రబాబుకు ఉంటుందా? ఎందుకంటే దేవుని పైన మనం విష ప్రచారం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. మనం ఏదో అనుకున్నాం, ఏదో జరుగుతూ ఉంది. మనం భోలే బాబా డైరీ నుండి కల్తీ నెయ్యి వచ్చింది, అసలు పాలు లేకుండా నెయ్యి ఉత్పత్తి చేశారు అని చెప్పారు. ఆ భోలే బాబా డైరీ వచ్చేసి హెరిటేజ్ సంస్థకు అనుబంధ సంస్థ. ఇందాపూర్ ఫుడ్స్ డైరీ కూడా హెరిటేజ్ సంస్థ మదర్ కంపెనీ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అదే హెరిటేజ్ ఫుడ్స్కి. గతంలో 270 రూపాయల లెక్కన ఇందాపూర్ డైరీ నుండి నెయ్యి కొనుగోలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ ఇందాపూర్ కంపెనీకి నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చేందుకే చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూపై విష ప్రచారం చేశాడు అని కథనాలు అయితే సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తున్నాయి. ముఖ్యంగా సాక్షి మీడియాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కువగా హెరిటేజ్ ఫుడ్స్ గురించి వాస్తవాలు ఇదిగో చూడండి అని వాళ్ళు బయట పెడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత హెరిటేజ్ పాలు ఎవరైనా కొనుగోలు చేస్తారా? ఇదంతా విన్న తర్వాత ఎవరైనా హెరిటేజ్ పెరుగు పాల లేకుండానే పెరుగు తయారు చేశారంటే ఎవరైనా నమ్ముతారా? ఆలోచించండి. ఇదంతా ఏంటి, ఎందుకు జరిగింది? ఒక్కసారిగా ఈ హెరిటేజ్ ఫుడ్స్ షేర్ మార్కెటింగ్ విలువ ఎందుకు తగ్గిపోయింది? భారీగా పతనం అవడానికి కారణం ఎవరు? చంద్రబాబు కాదంటారా? దేవునితో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఈరోజు చంద్రబాబు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా బాధపడే పరిస్థితి. హెరిటేజ్ షేర్ మార్కెటింగ్ విలువ ఇంత దెబ్బతీయటం, హెరిటేజ్ పైన విష ప్రచారం ఈరోజు విపరీతంగా దేశం మొత్తం కూడా ఉండటం, రేపు సుప్రీంకోర్టు కూడా వెళ్తుంది ఈ కేసు. హెరిటేజ్ ఫుడ్స్కి, ఇందాపూర్ డైరీకి
గోలేబాబా డైరీకి మూడిటికి కూడా సంబంధాలు ఉన్నాయి అని ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం ఆల్రెడీ చేరిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కాపాడాలా లేకపోతే జైలుకు పంపాలా అని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. చూడండి పరిణామాలన్నీ చంద్రబాబు మెడకు ఒక్కొక్కటిగా ఎలా తగులుకుంటున్నాయో మీరందరూ కూడా ఆలోచించండి. దేవుని గురించి తప్పుగా మాట్లాడితే దెబ్బ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక మీదట దేవుని పైన విష ప్రచారం చేయటం మానేసేసి ఆయనకు చెంపలేసుకుని తప్పు జరిగిపోయింది అని పబ్లిక్గా క్షమాపణ చెప్తే ఏమో కొద్దిగా అయినా నష్టపరిహారాన్ని తగ్గించచ్చేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఆ పని చేస్తే మంచిది, లేకపోతే భారీగా నష్టపోయే అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి దేవునితో పెట్టుకున్న వాళ్ళకి. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.